ఈ సిలువను గూర్చిన వార్త నీకు శక్తిగా మారాలి. ఈ శక్తిని అనేకులకు ప్రచురపరచాలి. అలాంటి ఆది క్రైస్తవులు, ఆది సంఘం చేసిన పని ఇది. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అన్నారు శిష్యులు. మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రచురించుచున్నాము అన్నారు ఆది సంఘం. సిలువ వేయబడి పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము అని అంటూ ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు, స్వార్థను ప్రకటించారు. అందులో భాగంగా మన భారతదేశానికి తోమా గారు వచ్చారు. యేసుప్రభు వారి శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారు మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్రానికి వచ్చి అటు నుండి తమిళనాడుకు వచ్చి, తమిళనాడులో కొంతమంది చేత పొడవబడి, శూలములతో పొడవబడి ప్రార్థన చేసుకుంటూ ఉంటే మోకరిల్లి పొడవబడి చంపబడ్డాడు, హతసాక్షి అయిపోయాడు మన దేశంలోనే. ఫలితం ఏంటి తెలుసా? ఫలితం ఈ రోజున మన భారతదేశంలో గొప్ప ఉద్యమం ఆ 2 రాష్ట్రాల్లోంచి రగులుతున్నది. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. ప్రభు అక్కడ చంపితే మొత్తం అయిపోద్ది అనుకున్నారు. అయిపోయిందా? ఒక్కడ చంపితే అయిపోతే శిష్యులు 12 మంది చెదిరిపోతారు అనుకున్నారు. చెదిరారా? అనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు అంతే. వారిని బట్టి ఈరోజు ప్రపంచ దేశాలకు స్వార్థ వెళ్ళిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 30% రీచ్ అయిపోయింది క్రిస్టియానిటీ. ఇంకా 70% మాత్రమే ఉంది. ఇది కూడా త్వరితగతిలో ఈ స్వార్థ అలా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్ళిపోతుంది స్వార్థ కదా. అన్ని రకాలుగా మనం ఉపయోగించుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు వాక్యాలు, యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని ప్రసంగాలే కదా. స్వార్థ ఎంత త్వరగా విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని రాజ్య వ్యాప్తిలో, స్వార్థ వ్యాప్తిలో ఈ క్రీస్తు సిలువను గూర్చినటువంటి వార్త ప్రచురించుటలో నీ వంతుగా, నా వంతుగా మనం కూడా నిలవబడవలసిన వారమై ఉన్నాం. ఇది దేవుని శక్తి అని నమ్ముతున్నాం. మనము ఈ శక్తిని ప్రచురపరచాలి. ఈ శక్తిని 10 మందికి పంచిపెట్టాలి. ఈ బల ప్రభావాలను అనేకులకు పరిచయం చేయగలగాలి.